ఇటలీ ప్రధానమంత్రి మెలోని, భారత ప్రధానమంత్రి మోడీ మంచి స్నేహితులు. ఇందులో దిక్కుమాలిన బంధాలు లేకపోతే దిక్కుమాలిన సంబంధాలు కలపాల్సిన పనేం లేదు. ఇద్దరు వాళ్ళ వాళ్ళ దేశాలకి హెడ్స్. అదే సందర్భంలో చాలా బాధ్యతాయుత కలిగినటువంటి వాళ్ళు. ఇద్దరూ కూడా స్వదేశీ రక్షణ, అలాగే అంతర్జాతీయ ఒత్తిళ్లను లెక్క చేయనటువంటి వాళ్ళే. అదే వీళ్ళిద్దరి స్నేహానికి ప్రధాన కారణమైంది. వాస్తవంగా ఆడవాళ్ళకి ఆమడ దూరంలో ఉండేటటువంటి నరేంద్ర మోడీ, ఆవిడ ప్రధానమంత్రి హోదాలో ఎంతో గౌరవంగా నేను మీ బాటలోనే ప్రయాణిస్తున్నాను, మిమ్మల్ని అనుసరించి నేను పాలన చేస్తున్నాను ఓపెన్గా చెప్పింది మెలోని. అలాంటి మెలోని గతంలో G7 మీటింగ్స్ అప్పుడు లేకపోతే ఇంకొకటప్పుడు కార్యక్రమాలప్పుడు మోడీని కలిసినప్పుడు ఇద్దరిది కలిపి సెల్ఫీ తీసి ఆవిడ ఒక పేరు పెట్టింది. ఆవిడ మెలోని, నరేంద్ర మోడీ కాబట్టి మెలోడీ అంటూ, అంటే మృదు మధురమైన అనేటటువంటి కాన్సెప్ట్తో పెట్టుకొచ్చింది. అప్పటి నుంచి బాగా వైరల్ అయింది. వీళ్ళిద్దరు ఫోటోలు అలా పెడితే ఇలా వైరల్ అవుతాయి, వీడియో అట్టా పెడితే ఇట్లా వైరల్ అవుతాయి. ఇప్పుడు ఆ మెలోనీకి సంబంధించినటువంటి ఆవిడ జీవిత చరిత్ర, ఆవిడ పడ్డ స్ట్రగుల్స్, చివరికి కడుపుతూ ఉండి అప్పట్లో తను నాయకత్వం వహించి ఉద్యమాలు చేయటం, ఒకప్పుడు ఓడిపోయింది, ఆ తర్వాత విజయం సాధించింది, వీటన్నిటిని బేస్ చేసుకుని రాసినటువంటి ఒక పుస్తకం. ఆ పుస్తకానికి ఐయామ్ జార్జియా, మై రూట్స్ మై ప్రిన్సిపల్స్ అనేటటువంటి పేరుతో తను రాసుకున్నటువంటి ఆత్మకథకి ఇండియన్ ఎడిషన్ త్వరలో మార్కెట్లోకి రాబోతున్నటువంటి వేళ దీన్ని హర్మన్ కీ బాత్ అంటూ నరేంద్ర మోడీ అభివర్ణించారు. దానికి ముందు మాట రాశారు, ఇది తనకి దక్కిన గౌరవం అంటూ అభినందనలు తెలియజేశారు. పిఎం మెలోని జీవితం, నాయకత్వం కాలంతో సంబంధం లేని సత్యాల్ని మనకు గుర్తు చేస్తాయి. ఈ ఉత్తేజకర జీవిత చరిత్రకు భారత్లో మంచి ఆదరణ లభిస్తుందంటూ అభినందించారు. సాంస్కృతిక వారసత్వం, సమానత్వం మీద ఆమెకు అమితమైన విశ్వాసం ఉందంటూ అభినందించారు. ఎట్ ద సేమ్ టైం ఇది వాస్తవంగా ఈ మెలోని రాసినటువంటి ఆత్మకథకి సంబంధించి ఈ ఇండియన్ ఎడిషన్ త్వరలో రాబోతూ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఒకటైతే, వాస్తవానికి ఈ బుక్ 2021లోనే పబ్లిష్ అయిపోయింది. అది బెస్ట్ సెల్లర్గా కూడా నిలిచింది. అప్పుడు మెలోని విపక్షంలో ఉన్నది ఆ టైంలో. 2025 జూన్లో దాన్ని అమెరికాలో విడుదల చేశారు. అప్పుడు దానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కొడుకు ముందు మాట రాశారు. ఈ పుస్తకంలో మెలోని తాను ఎదుర్కొన్న సవాళ్ళు ఇవన్నీ మెన్షన్ చేసుకొచ్చింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఇక్కడ మారింది. మెలోడీ అన్నటువంటిది మరొకసారి ట్రెండింగ్ అవుతుంది మోడీ రాసేటప్పటికి.